ట్రాఫిక్ సిగ్నల్స్ కలర్స్ అనేవి రెడ్, యెల్లో, గ్రీన్ అలాగే ఆరెంజ్ ఈ 4 కలర్స్‌లో ఉంటాయి. ఈ కలర్స్ మాత్రమే ఎందుకుంటాయి? ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి కదా! మరి వాటిని ఎందుకు యూజ్ చేయరు? అనేది ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. రెడ్, యెల్లో, గ్రీన్, ఆరెంజ్ ఇవి వాడడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అది ఈ వీడియోలో చెప్పబోతున్నా. అంతకంటే ముందు ఒక్కొక్క కలర్‌కున్న డెఫినిషన్ ఏంటనేది చూద్దాం ట్రాఫిక్ సిగ్నల్స్‌లో, రూల్స్‌లో. రెడ్ అంటే స్టాప్ అని అర్థం, గ్రీన్ అంటే గో అని అర్థం, ఆరెంజ్ అంటే గెట్ రెడీ టు గో అని అర్థం, ఎల్లో అంటే గెట్ రెడీ టు స్లో యువర్ బైక్ అని అర్థం. ఒక్కొక్క కలర్ ఈ 4 రూల్స్ని డిఫైన్ చేస్తుంది. మరి ఈ 4 కలర్స్ 4 రూల్స్ని ఎందుకు డిఫైన్ చేయాలి, ఈ కలర్స్ మాత్రమే ఎందుకు ఉండాలి అనేది చూద్దాం. ఇవి మాత్రమే ఎందుకు ఉండాలని క్వశ్చన్ రేజ్ అయినప్పుడు ఇవే ఉండాలి, ఎందుకంటే వేవ్ లెంత్ అనేది ఒకటి చాప్టర్లోకి వస్తుంది. ఇవే ఎందుకు ఉండాలని మనం రీసెర్చ్ చేస్తే మనకి కనబడేది వేవ్ లెంత్. వేవ్ లెంత్ అంటే ఏంటంటే మన మనిషి కంటికి కనబడే విజిబిలిటీ అని అర్థం. ఒక్కొక్క కలర్కి ఒక్కొక్క రేంజ్ ఉంటుంది. విబ్జిఆర్, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, యెల్లో, ఆరెంజ్, రెడ్. ఈ విబ్జిఆర్లో ఉండే 7 కలర్స్ 7 డిఫరెంట్ వేవ్ లెంత్స్ ఉంటాయి. ఎక్కువ వేవ్ లెంత్స్ ఏదేనికి ఉన్నదో ఇప్పుడు స్క్రీన్ మీద పెడతాను చూడండి. రెడ్కి వచ్చేసి 620 to 750 నానోమీటర్స్ అయితే ఉంటుంది. ఆరెంజ్కి 590 to 620 నానోమీటర్స్, గ్రీన్కి 495 to 570 నానోమీటర్స్ అండ్ యెల్లోకి 570 to 590 నానోమీటర్స్. విబ్జిఆర్లో ఉన్న టాప్ 4 వేవ్ లెంత్స్ వీటికే ఉన్నాయి. అందుకే ఈ కలర్స్ని పెడితే మనిషి కన్ను ఈజీగా చూడగలదు. దానివల్ల యాక్సిడెంట్స్ అవ్వడానికి పాసిబిలిటీస్ తక్కువగా ఉంటాయి. మనుషులు ఈ రూల్స్ని ఫాలో అవ్వడానికి పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే మనకు కనబడినప్పుడే కదా మనం ఈజీగా ఫాలో అవ్వగలం. ఏదో డిమ్ కలర్ని పెడితే మనం టైంకి అక్కడ బైక్ని ఆపలేము, లేదా టైంకి బైక్ని మూవ్ చేయలేము. అదే ది బెస్ట్ కలర్స్, ది బెస్ట్ వేవ్ లెంత్ ఉన్నవి మనకి ముందుంటే మనం ఈజీగా ఫాలో అవ్వచ్చు. వీడియో నేను మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే మనది కొత్త ఛానల్ కాబట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.